వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? నాగబాబుకు మంత్రి పదవి లేనట్లేనా? జనసేనని పవన్ కళ్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబును మంత్రివర్గంలో చేర్చుకోవాలని రాజ్యసభ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావించారు. ఆ మేరకు ఆయన్ను ఎమ్మెల్సీని కూడా చేశారు. కాగా ప్రస్తుతం నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఏర్పడి దాదాపు 10 నెలలు పూర్తవుతుంది. కూటమి పాలన పరంగా చూస్తే ఇది చాలా తక్కువ సమయం. ప్రస్తుతం మంత్రులు తమ తమ శాఖలపై పూర్తిగా పట్టు సాధించడానికి ఇంకా కొంత సమయం అవసరమని స్పష్టంగా అర్థమైంది. అందువల్ల ప్రస్తుతం మంత్రివర్గంలో మార్పులు చేస్తారని భావించలేం. కానీ కొత్తగా మంత్రులు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి కొందరిని మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశం ఉందా? అందుకే జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చేందుకు ముందుకొస్తున్నారా, లేదంటే ఎవరికి కూడా ఈసారి మంత్రి పదవులు ఇచ్చేందుకు మొగ్గు చూపడం లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలో చాలా కాలంగా నానుతూ వస్తున్న ఏపీ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండకపోవచ్చని తెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది మాత్రమే అవుతుండడంతో పాటు ప్రస్తుతం ఉన్న మంత్రులలో ఎవరిని మార్చినా ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న కారణంగా మంత్రివర్గ విస్తరణ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో ఎమ్మెల్సీ నాగబాబు ఆశలపై నీళ్లు చల్లింది కూటమి ప్రభుత్వం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు ప్రస్తుత ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రివర్గంలో చేర్చుకోవాలని రాజ్యసభ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు నాగబాబుకు ఎమ్మెల్సీని కూడా చేశారు. ఉగాది తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. కొందరు ఆశావాహులు ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. అయితే ఇప్పుడే మంత్రివర్గ విస్తరణ వద్దని తాజాగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయంగా తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కూడా కాలేదు. ఏడాదిలోపే మంత్రివర్గ విస్తరణ చేసి కొందరు మంత్రులను తొలగిస్తే నాయకులు అసమ్మతి నెలకొంటుందని అభిప్రాయంతో భావించినట్టు సమాచారం. మంత్రి పదవులు ఇచ్చి ఏడాది కాకముందే కొందరిని తొలగిస్తే కూటమి పార్టీలకు చెడ్డ పేరు వస్తుందని, ఎమ్మెల్యేలతో పాటు క్యాడర్ కు రాంగ్ సిగ్నల్స్ వెళతాయని కూడా బాబు, పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ వార్త కాస్త ఏపీ జనసేన శ్రేణుల్లో కాస్తంత నిరాశకు గురి చేసింది. మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీ ఆ తర్వాత మంత్రి అవుతారని కూటమి నేతలు భావించారు. చంద్రబాబు, పవన్ చర్చలు నాగబాబుకు తొలుత 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించాలని భావించారు. పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీ కోరటంతో నాగబాబు తప్పుకున్నారు. దీంతో ప్రతిసారి పార్టీ కోసం నాగబాబు త్యాగం చేయడంతో బాబు సైతం ఏదో ఒకటి చేయాలని భావించారట. నాగబాబుకు మంత్రి పదవి గతంలోనే చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని చెబుతున్నా ఇప్పుడు ఆ ఛాన్స్ లేదని స్పష్టమవుతుంది. అసలు నాగబాబు విషయంలో ఎందుకీ డైలామా? ఏం జరుగుతుంది? కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కూడా కాలేదు. ఈలోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టి కొందరు మంత్రులను తొలగిస్తే అసమ్మతి రాజుకుంటుందనే అభిప్రాయానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వచ్చినట్టు సమాచారం. ఎమ్మెల్యేలతో పాటు క్యాడర్ కు రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయని కూడా భావిస్తున్నట్టు సమాచారం. ఒక్క నాగబాబు కోసం ఏడాదిలోపు ఇంత డిస్టర్బెన్స్ అవసరమా అని చర్చించుకున్న ఇద్దరు నేతలు ప్రస్తుతానికి విస్తరణ చేపట్టకూడదని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది. కొంతకాలం గడిచిన తర్వాత నాగబాబుకు మంత్రి పదవి గురించి ఆలోచిద్దామని, అప్పటి వరకు పార్టీ బాధ్యతలలో కొనసాగించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. మొత్తం మీద రాష్ట్రంలో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణకు బ్రేకులు పడినట్లు సమాచారం. ఇక రాష్ట్ర స్థాయిలో కీలకమైన చైర్మన్ పదవి ఇవ్వాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చినట్లు తెలుస్తుంది. కాగా నాగబాబుకు ఇవాళ పదవుల విషయంలో ఎందుకు నిర్ణయాలు మారుతున్నాయనేది సస్పెన్స్ గా కనిపిస్తుంది. అసలు నాగబాబుకు చివరకు ఏ పదవి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారుతుంది. మంత్రి పదవి ఇస్తారా అనే ప్రశ్న సైతం జనసేన నేతల్లో వ్యక్తమవుతుంది. ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.